హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త, ఉచిత కోచింగ్ సంబంధించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహారాణిపేట ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి డిఎస్సి ఉచిత శిక్షణకు ఈ నెల 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సో జిల్లాలో 10 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందని, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు 3200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. సో వారం రోజుల పాటు పాఠశాలల బంద్, ఇది మనకు సంబంధం లేదు. ఇది మంగళవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరీక్షా కేంద్రాల్లో నెట్వర్క్, విద్యుత్ సదుపాయం నిరంతరంగా ఉండేలా చర్యలు చేపట్టాలనేసి, ఆర్టీసీ సర్వీసులను ఆయా కేంద్రాల రూట్లలో నడపాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. సో నెక్స్ట్ 3 నెలల పాటు ఉచిత శిక్షణ. సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు మాట్లాడుతూ, ఎంపికైన వారికి 3 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్, మెస్ ఫీజులు చెల్లిస్తారని వివరించారు. సమావేశంలో డిఆర్ఓ భవానీ శంకర, డిఎంహెచ్ఓ డాక్టర్ పి జగదీశ్వరరావు, పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాల్గొనడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి జన్మభూమి నుంచి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ డియర్ ఆస్పిరెంట్, యూ కెన్ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ ఫర్ ఫ్రీ రెసిడెన్షియల్ డిఎస్సి కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫ్రమ్ ద జన్మభూమి పోర్టల్. The exam is scheduled on 10th November 2024 from 10:30 am to 1:30 pm. Please arrive at the exam center by 9:30 am. All the best, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి జన్మభూమి పోర్టల్లోకి వస్తున్నట్లే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ మెగా డిఎస్సి ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ 2 passport size photos to the examination center. Common exam for SGT and SCA. Candidates need to bring any valid photo identity such as Aadhaar, PAN, voter ID, passport, etc. So mode of screening test online. Exam date 10/11/2024. Exam time 10:30 am to 1:30 pm. Reporting time at respective venue 9:30 am. So maximum marks screening test 80 marks and 160 questions. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్, క్లిక్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు లాగిన్ యూజర్ నేమ్ అనేసి అవ్వడం జరుగుతుంది. సో మనము కంటిన్యూ చేసినట్టయితే ఆ తర్వాత మనకి లాగిన్ క్రిటినల్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము లాగిన్ అయిన తర్వాత ఇలా డియర్ సలకుల రమేష్ కుమార్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని ఉంది. సో మనం అక్కడ క్లిక్ చేసేసాము ఇప్పుడు. సో ఇక్కడ క్లిక్ చేయాలంట, ఎక్కడో దగ్గర మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసింది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీఓఏపీ హాల్ టికెట్ నెంబరు, సో ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇవంతా డీటెయిల్స్ అంతా ఇచ్చేయడం జరిగింది. సో సెంటర్ వచ్చేసింది నాకు విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్, మదనపల్లి, అన్నమయ్య డిస్టిక్ అనమాట. సో ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 10 November 2024 10:30 am to 1:30 pm అనమాట. క్యాండిడేట్ షుడ్ రీచ్ ఎగ్జామ్ సెంటర్ బై 9:30 am అని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ పేస్ట్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ డిసిగ్నేటెడ్ స్పేస్ అట్ ద టాప్ రైట్ కార్నర్ అట్ ద హాల్ టికెట్. క్యాండిడేట్ షుడ్ సైన్ ఇన్ ద స్పేస్. నెక్స్ట్ వచ్చి ప్రొవైడ్ ద బిలో photograph, pasting photograph with the signature of the candidate below. Photograph is compulsory, without which you will not be allowed for the exam. So please ensure that the details printed in the hall ticket such as name, date of birth, gender and category are correct. In case of any dispute, bring into the notice of Directorate of Social Welfare through email social ఇక్కడ చూసుకోవచ్చు SW Commissioner @gmail.com for necessary action. Hall ticket shall be shown at the entrance test
center and also the examination hall, following which the candidate will not be allowed to write the test. Candidates are advised to visit the examination center at least a day before the examination to ensure that they can reach the center on time. Candidates shall bring the downloaded hall ticket along with any one proof of identification such as Aadhaar card, PAN card, voter ID, driving license or any passport. The candidates shall carry into the examination hall black blue ball pen anamata. Candidates will be permitted the examination hall 9:30 a.m. to 10:15 a.m. Identifications. Candidate will not be allowed ఇక్కడ will not be permitted to examination hall once the test commence at 10:15 a.m. and will not be allowed leave the examination so hall in until the end of the examination at 1:30 p.m. So follow the instructions announced by invigilator carefully after logging into the through the instructions displayed on the computer screen carefully and follow the list of symbols for answering the online examination. Only link provided to the exam must be opened the system. If you open other browser, the examination session will automatically transfer the will not be rectified. This is also treated as malpractice, so strictly limit yourself on the examination window. If you face any hardware software problems with the system computer provided, please inform the insulators ఇమీడియట్ రిఫ్లెక్షన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ 2024 సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ డిపార్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టిక్ యువర్ లేటెస్ట్ ఫోటో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన డీటెయిల్స్ అయితే కింద ఇవ్వడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసింది ఉంటే నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చి మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.